మసీదు ప్రాంగణంలో బాబా ఒక పెద్ద పొయ్యిని పెట్టేవారు. దానిపై చాలా పెద్దదైన పాత్రను పెట్టి దానిలో సరిపడా నీరు పోసేవారు. ఒకప్పుడు తియ్యటి పరమాన్నం, మరొకప్పుడు మాంసంతో పులావ్ ఉండేవారు. ఒకప్పుడు గోధుమ పిండితో ఉండలు చేసి ఉడుకుతున్నప్పుడు పప్పు పులుసులో వేసేవారు. మరొకప్పుడు ఆ పిండిని పల్చగా వత్తి సన్నని మొక్కలుగా కోసి వాన్ని ఉడుకుతున్న పప్పులో మెల్లగా వేసేవారు. మసాలాను రాతిబండ మీద బాగా నూరేవారు. అన్నింటినీ సరియైన పాళ్లలో బాబా స్వయంగా చేసేవారు. తమ చేతులతో పెసరపప్పు వడలను చేసి మెల్లగా గిన్నెలో వేసేవారు. స్వర్గాది భవనాలను ఆశించి పశువుల్ని హింసించి యజ్ఞక్రతువుల్లో బ్రాహ్మణులు కూడా పురోడాసాన్ని సేవిస్తారు. ఈ హింసను శాస్త్రాలు సమ్మతించినట్టుగా చెప్తారు. అట్లే బాబా కూడా ముల్లాను ఆజ్ఞాపించి అతనితో శాస్త్రోక్తంగా మంత్రోచ్చారణ చేయించి విధి విధానాలతో మేకను కోయించేవారు. ఒకప్పుడు పెద్ద తపే